ఏదో టపాసులు కాలుతాన్నాయి కదా అని చెప్పి దగ్గర పోయి నిలబడుకొని చూస్తే ఆ ఫైర్ కి షెట్టే కాలిపోయింది బ్రో. ఫా అయిపోయింది మూమెంట్. నైన్త్ డే ఆఫ్ మొహరం లోకి అయితే స్వాగతం సుస్వాగతం. నమస్తే. మొహరం చూడడానికి చాలా మంది వచ్చినారు, ఎక్కడెక్కడ నుంచో వచ్చినారు, ఫుల్ కోమా అంత మంది వచ్చినారు. అయ్యయ్యో ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ గుర్రంకి ఏదైనా డాన్స్ తెలియదంటే అది హిప్ హాప్ మాత్రమే, మిగతా డాన్స్ లన్నీ వేస్తాంది ఇది. మొహరంలో డాన్స్ ఎవడేసినా వేయకపోయినా మా ఓడేయకపోతే ఆ వైబే రాదు అసలు. ఎందుకు చేసాడు అనుకున్నాం. అండ్ నేను ఎత్తుకొని ఉండేది వచ్చేసి దీన్ని సేరా అంటారనమాట. ఇది వచ్చేసి పంజా పైన కూర్చోబెడతారు. సో దీన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నేను చెప్పినా కదా వీడి లోపల ఒక పురుగు ఉంటుందని చెప్పి, ఆ పురుగు బయట వచ్చిందంటే ఇట్లాంటి పని చేస్తుంటాడు వీడు. ₹1 ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. దాని తర్వాత టపాసులు పేలడం అయితే స్టార్ట్ అయినాయి అనమాట. పబ్లిక్ చూడండి ఫుల్ ఆన్ ఫుల్ ఉందన్నమాట. వీళ్ళిద్దరు మనోళ్ళే, ఇద్దరు ఈజీగా రాకెట్ వదులుతున్నారు. ఇద్దరికి ఒక దండం రా జామీ మీ ధైర్యానికి. ఇంకా చెట్టు అయిపోయింది పేలడం, ఇంకా పాము తీసుకుని వస్తున్నారు. ఏ బొక్కలో పెడతారో తెలియదు, కన్ఫ్యూజన్ ఫుల్. వీడు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక డైలాగ్ చెప్తాడు, అది అర్థం కాదు. మీకు అర్థం అయితే నాకు చెప్పండి. ఎవరి స్థాయి బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఫైనలీ చెక్క పాముని కాల్ చేసినారు. ఇంకా బుస్సులు కొడుతుంది చూడండి. ఇంకా సేరా ఎత్తుకుని వెళ్ళిన తర్వాత పంజాను తీసుకుని అయితే బయటికి వస్తారనమాట ద నెక్స్ట్ డే. సో ఇట్లా కొబ్బరి అంతా కాలుస్తారు. నేనేమనుకుంటా అంటే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఏ స్టోరీ టెల్లింగ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ బిలీఫ్. ఇంకా నిలబడుకొని కాలు నొప్పేస్తుంటే అన్నోళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి బయట కొంచెం కూర్చుంటామని చెప్పి ఊరు బయట అయితే వచ్చేసినాము. చాలా చిల్ గా ఉండింది. ఇంకా నేను కూడా కార్ తీసుకుని వచ్చిన కొంచెం తర్వాత మళ్ళీ పోలీసులు కనిపిస్తున్నారని చెప్పి ఎత్తుకుంటూ పెట్టేసిన. ఇదే అనమాట మొహరం స్టోరీ. ఇంకా మీకు 1-2% మినిమం అర్థమై ఉంటుందని చెప్పి అనుకుంటాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో కొట్టు మావా. కలుద్దాం మళ్ళా. బాయ్.